ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తభం శ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం ద్వితీయ స్కందము. అయితే సుఖమహర్షి పరీక్షిత్తుతో చెప్తూ ఉన్నాడు, రాజా, పూర్వం కట్వాంగుడు అనే రాజు సప్తద్వీపాలను కూడా పాలించేవాడు. ఇంద్రాది దేవతల యుద్ధ భూముల్లో భయంకర రాక్షసులకు ఓడిపోయి వచ్చి తమకు సాయం చేయమని అతనిని ప్రార్థించారు దేవతలు. ఆయన భూలోకం నుండి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులందరినీ చంపేశాడు. దేవతలు సంతోషించి వరమడుగు ఇస్తాము అన్నారు. అప్పుడు ఆ కట్వాంగుడు ఏమన్నాడంటే, నా జీవితకాలం ఇంకా ఎంత ఉందో నాకు తెలియచెప్పండి, ఇదే వరం మీరు నాకు ఇచ్చేది, ఇంకేమీ నాకు అక్కర్లేదు అన్నాడు. నీకు ఆయువు ఇంకా ఒక ముహూర్త కాలమే అన్నారు దేవతలు. వెంటనే ఆ రాజు ఆకాశ మార్గాన భూమికి దిగి వచ్చాడు. పర్వతాల వంటి ఏనుగులను, గుర్రాలను, ప్రాణానికి ప్రియమైన, ఇష్టమైన, ప్రాణప్రదమైన సుందరీమణులను, హితం పలికేటువంటి వారిని, పండితులను విడిచి గాఢమైన వైరాగ్యంతో గోవిందనామాన్ని కీర్తించాడు. భయం విడిచిపెట్టాడు. పూర్వం కట్వాంగ మహారాజు మోక్షం అనేది 2 గడియల్లోనే పొందాడు. రాజా, విను, చెబుతాను. నీకు 7 రోజులు కానీ మరణం రాదు. అంతలోనే పరలోకం సాధించడానికి సాధనమైన శుభాన్ని నీవు సంపాదించుకోవచ్చు. అంతిమ సమయం వచ్చినా సరే భయపడక, దేహి శరీరము, మరి బిడ్డలు, భార్యలు మొదలైన వాని వల్ల కలిగే మోహము అనే మద్ది చెట్టును నిష్కామ కర్మ అనే కత్తితో నరికివేసి ఇళ్ళు వదిలి వెళ్ళిపోయి, మరి పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ ఏకాంతమైన శుచి ప్రదేశంలో దర్బలపరుచుకొని దానిపై జింక చర్మము అలాంటిది పరుచుకొని వస్త్రాలతో ఆసనాన్ని తయారు చేసుకొని దానిపై కూర్చుండి మనసులో బ్రహ్మబీజమైనటువంటి ఓంకారాన్ని స్మరిస్తూ మరి వాయువులను జయించాలి, అంటే వాయువులను నిగ్రహించాలి. వాయువులు అన్నప్పుడు మనకి సమాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, ఈ 5 వాయువులను కూడా నిగ్రహించగలగాలి. ఇంద్రియాలను బుద్ధి ద్వారా మనసు అనే పగ్గాలతో గట్టిగా బిగబట్టాలి. ఇష్టం వచ్చినట్లు తిరిగే మనస్సును బుద్ధి బలంతో నిరోధించి భగవంతుని రూపంతోనే బంధించాలి. తరువాత మరి విషయాలే లేనటువంటి నిర్విషయకమైనటువంటి మనసుతో భగవంతుని పాదాది అవయవాలను ధ్యానించాలి. రజోగుణము, తమో గుణాలతో లాగబడి మూఢమైపోయిన చిత్తంలో ఆ గుణాల వల్ల కలిగే మలినాలను ధారణ చేత తొలగిస్తే ఆ నిర్మల చిత్తంతో పరమైన విష్ణు పదానికి వెళతాడు. భక్తి లక్షణమైన యోగంతో వేగంగా మోక్షం పొందుతాడు. ఇలా అంటూ ఉన్నటువంటి శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు, ధారణయే క్రియ నిలుచును ధారణకే రూపమెద్ది ధారణయనగా ధారణ పురుషు మనోమల మేరీతి హరించు నాకు నెరిగింపగదే. ధారణ అనేది ఎలా నిలుస్తుంది? ధారణకు రూపం ఎలా ఉంటుంది? అసలు ధారణ అంటే ఏమిటి? ఆ ధారణ మానవుని మనోమాలిన్యాన్ని ఎలా హరిస్తుందో నాకు తెలియజేయండి. ఇలా అని చెప్పిన పరీక్షిత్తుతో సుఖమహర్షి ఇలా అంటూ ఉన్నాడు, పవనము నియమించి పరిహృత సంఘుడై ఇంద్రియముల వర్గమెల్ల మాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపవలియు బుద్ధి నెరపి బుధుడు. పండితుడైన వాడు గాలిని నియమించి నిగ్రహించి భార్యాపుత్రులతో ఉన్నటువంటి సంఘాన్ని విడిచిపెట్టి ఇంద్రియాలన్నింటినీ కూడా జయించి బుద్ధి బలంతో మనస్సును విష్ణువు యొక్క విశాల స్వరూపంలో స్థిరంగా నిలపాలి. విను, భగవంతుడైన హరి
యొక్క విరాట్ స్వరూపంలో భూత భవిష్యత్తు వర్తమానమైనటువంటి ఈ విశ్వమంతా కనబడుతుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనే ఆవరణాలు 7 కూడా మహాండకోశమైనటువంటి విరాట్ పురుషుని శరీరాన్నే కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు ఆశ్రయమైన విరాట్ పురుషుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ మహాత్మునికి అరికాలు పాతాళలోకం, కాలిమడమ మునివ్రేళ్ళు రసాతలం, చీలమండలు మహాతలం, పిక్కలు తలాతలం, మోకాళ్ళు 2 కూడా సుతలం, తొడలు వితలం, అతలం కట్టి ప్రదేశం, మొల భూతలం, మొల భూతలం, బొడ్డు ఆకాశం, వక్షస్థలం గ్రహాలు, తారకులు మొదలైన జ్యోతి సమూహాలతో కూడిన నక్షత్రలోకం, మహర్లోకం మెడ, ముఖం జనలోకం, నుదురు తపోలోకం, శిరస్సు సత్యలోకము, భుజదండాలు ఇంద్రాదులు, చెవులు దిక్కులు, శ్రోత్రము శబ్దము. ఈ అశ్వినీ దేవతలు ముక్కుపుటాలు, ముక్కు గంధము, వదనం అగ్ని, నేత్రాలు అంతరిక్షం, చక్షురింద్రియం సూర్యుడు, రాత్రింబగళ్ళు రెప్పలు, బ్రహ్మపదం కనుబొమ్మలు, జలం దవడలు, రసం నాలుక, సకల వేదాలు కూడా మాటలు, యముడు కోరలు, పుత్రాది స్నేహ కలలు దంతాలు, జనులకు ఉన్మాదం కలిగించే మాయలు నవ్వులు, తుదిలేని సృష్టులు ఏమిటి అంటే కటాక్షాలు, సిగ్గు లోభం ఏమిటి అన్నప్పుడు పెదవులు, ధర్మ మార్గాలే రొమ్ములు, అధర్మ మార్గం వెన్ను, ప్రజాపతి పురుషాంగం, మిత్రావరుణులు వృషణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, వాయువు నిట్టూర్పులు. ఇవన్నీ కూడా విరాట్ పురుషుని యొక్క అవయవాలను గురించి తెలియజేస్తూ మరి అంతం లేని కాలం ప్రాయం ఎన్నో విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలే కర్మలు, మేఘాలే వెంట్రుకలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధాన హృదయం. ప్రధానం ఏంటి అంటే హృదయం. మరి చంద్రుడు ప్రధాన హృదయం ఏంటి అంటే చంద్రుడు. మరి వికారాలన్నింటికీ స్థానమైనది మనస్సు. మహత్తత్వం అంటే చిత్తము, రుద్రుడంటే అహంకారము. గుర్రాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు, ఇవన్నీ కూడా ఏంటి అన్నప్పుడు విరాట్ పురుషుని యొక్క గోళ్ళు. పశుమృగాదులు అన్నప్పుడు కటి ప్రదేశం. పక్షులు చిత్రమైన మాటల నేర్పులు. మనువు బుద్ధి. పురుషుడు నివాసం. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు వీరంతా కూడా షడ్జాది స్వరాలు. ప్రహ్లాదుడు స్మృతి. దైత్యదానవులు వీర్యం. అంతేకాదు ఆయనకు ముఖం బ్రాహ్మణులు, బాహువులు క్షత్రియులు, తొడలు వైశ్యులు, పాదాలు శూద్రులు. వసువులు రుద్రాది దేవతల పేర్లే నామాలు, హవిర్భాగాలే ద్రవ్యాలు, యజ్ఞ ప్రయోగాలు కర్మలు అవుతాయి. ఇలా సర్వమయుడైన విరాట్ పురుషుని విగ్రహాన్ని మోక్షం కోరేవాడు తన మనస్సులో అనుసంధానం చేయాలి అని చెప్పి ఇంకా ఇలా సుఖమహర్షి అంటూ ఉన్నారు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. ఓ వంశ పవిత్ర, ఓ రాజా, విశ్వమంతా హరిమయమే. హరి విశ్వమయుడు, సందేహమే లేదు. హరిమయం కాని పదార్థం మరి పరమాణువు అయినా లేదు. విన్నావా? కలలోన జీవుండు కౌతూహలంబున బెక్కు దేహంబుల బేరు వడసి, ఇంద్రియంబుల వెంట నెల్ల వృత్తంబులు నీక్షించి మరి తన్ను నెరుగు కరణి. నఖిల అంతరాత్మకుడగు పరమేశ్వరుడఖిల జీవుల హృదయముల నుండి బుద్ధి వృత్తుల నెల్ల బోధి అయి వీక్షించు బద్ధుండుగాడు ప్రాభవము వలన. సత్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక యన్య సేవగలుగనేరవు.
గౌరవములు బాయదెన్నడు సంసార బంధమధిపా. ఓ రాజా, జీవుడు కలగనినప్పుడు ఎన్నో శరీరాలు ధరిస్తాడు, ఎన్నో పేర్లతో పిలువబడతాడు, ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ తెలుసుకుంటాడు, తరువాత తనను తాను తెలుసుకుంటాడు. అలాగే అందరి యొక్క అంతరాత్మగా ఉన్న భగవంతుడు జీవులందరి హృదయాలలో ఉండి ప్రజ్ఞతో బుద్ధి వృత్తులన్నీ ప్రజ్ఞతో పరిశీలిస్తాడు. దేనిలోనూ బంధింపబడడు. అతడు సత్యస్వరూపుడు, ఆనంద విజ్ఞానాలు రూపుదాల్చినవాడు. ఆయనను సేవిస్తే మోక్షం కలుగుతుంది. ఇతర సేవల వల్ల మోక్షం రాదు, పైగా ఈ సంసార బంధం కూడా పోదు. బహువర్షంబులు బ్రహ్మదొల్లి జగముత్పాదింప విన్నాణిగాక, హరి ప్రార్థన ధారణ వశమనం గాదే. యమోఘోల్ల సన్మహనీయోజ్వల బుద్ధి అయి భువన నిర్మాణ ప్రభావంభుతో విహరించెన్నరనాద జంతు నివహావిర్భావ నిర్ణేతయై. ఓ రాజా, పూర్వము బ్రహ్మ జగత్తు సృష్టించాలని చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాడు, కానీ చేయలేకపోయాడు. అప్పుడు శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు మాత్రమే ఉజ్వలమైనటువంటి బుద్ధి బ్రహ్మ కలిగింది. అప్పుడు ప్రాణికోట్ల పుట్టుకకు నిర్ణయించి చేయగలిగాడు అని చెబుతూ, రాజా విను, మూఢుడు శబ్ద ప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించినట్లుగానే మరి వ్యర్థాలైనటువంటి స్వర్గ సుఖాలు కోరతాడు. నిద్రిస్తూ కలలు కన్నట్లుగా తిరుగుతూ మోక్షం పొందలేడు. కానీ జ్ఞాని శరీరధారణకైతే అవసరమైనంత వరకే భోగాలను పొందుతాడు. అప్రమత్తుడై ఎల్లవేళలా వ్యవహరిస్తాడు. సంసార సుఖ ప్రదము అనుకోడు. మరి మరో మార్గంలో సిద్ధి కలుగుతుందని తెలుసుకొని అలా ప్రవర్తిస్తాడు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేలా, వల్కలాజిన కుశావలు లేకున్నవే కట్ట దుకూల సంఘంభులేలా, గొనగొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేలా, ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు, బొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు ధనమధాంధుల కొలువేల తాపసులకు అని చెబుతూ, ఏ విధంగా అంటే పండుకోవడానికి చక్కని భూమి లేదా, దానికోసం దూది పొరుపులు ఎందుకు, తినడానికి సహజమైన చేతులు లేవా, బంగారపు పళ్ళ్యాలు మొదలైనవి ఇవన్నీ ఎందుకు, కట్టుకోవడానికి నారబట్టలు జింక చర్మాలు దర్భచాపలు లేవా, పట్టు వస్త్రాలే ఎందుకు, నివసించడానికి గుహలు లేవా, పెద్ద పెద్ద భవన సముదాయాలు ఎందుకు, చెట్ల ఫలాలను రసాలను ఇవ్వవా, నదులు మంచినీళ్లు ఇవ్వవా, పుణ్యస్త్రీలు భిక్ష పెట్టరా, తాపసులు ధనమదం కలవారిని ఎందుకు సేవించాలి, రక్షకులు లేని వారెల రక్షించదననుచు చక్రి రాజయ్యుండన్, రక్షింపు మనుచు నొకనరు నక్షము ప్రార్థింపనేలయాత్మగ్నులకు, రక్షకుడు లేని వారిని రక్షిస్తాను అంటూ శ్రీకృష్ణుడు రాజయ్య ఉన్నప్పుడు నన్ను రక్షించు అంటూ ఆత్మజ్ఞులైన ప్రాజ్ఞులు చేతగాని మానవుని ఎందుకు ప్రార్థించాలి అని ఇలా స్వయంభువుడు ఆత్మప్రియుడు నిత్యుడు శాశ్వతుడు సత్యుడు అయిన భగవంతుడైన వాసుదేవుని సేవించి దానితో కలిగిన ఆనందంతో సంసార హేతువైన అవిద్య నుండి విడిపడతాడు. అందుచేత హరిచింతింపగ మొత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ త్రోసెడు వాడు, కింకర గదా సంతాడితో రస్కుడై ధరణి సోత్తమ దండ నివసన ద్వారోపకంఠోగ్రవై
కంఠోగ్రవైతరణి వహ్నిని శిఖా పరంపరలచే దగ్ధుండుగా కుండునే. ఓ రాజోత్తమ, శ్రీహరిని ధ్యానించకుండా మధించి విషయలోలుడై ఉన్న వాడు రోజులను గడిపేవాడు, యమకింకరుల యొక్క గదల దెబ్బలు తినేవాడు, నరకద్వారం దగ్గర వైతరణి నదిలోని అగ్నిజ్వాలల చేత మాడిపోతాడు కదా. మొత్తుదురు గదల మంటలకెత్తుదు దురడ్డంబు దేహమింతింతలవుగా, నొత్తుదురసి పత్రికలను హత్తుదురు కృతాంత భటుల హరివిరహితులన్. హరిభక్తి లేని వారిని యమకింకరుడు గదలతో మోదుతారు. వాళ్ళ శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి అగ్నిలో పడవేస్తారు. అంతేకాదు, హరి యొక్క పాద పద్మాల సువాసనను గ్రహించడం చేతగాని వారు తమ తమ కర్మబంధాలలో తగులుకొని యమమందిరం యొక్క ద్వారబంధం దగ్గర మండుతున్న వైతరణి నదిలో అగ్నిజ్వాలల్లో కాలిపోతున్న మానవులలో చేరిపోతారు. కానీ విజ్ఞాన సంపన్నులు ఆ మాయకు లోబడక నేర్పుతో తమ యొక్క హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు. ఆ భగవంతుడు ప్రాదేశమాత్రమైన దివ్య దేహం కలిగినవాడు, దిగ్గజాల తొండాల వంటి దీర్ఘమైన 4 భుజాలు కలవాడు, కోటి మంది మన్మధులతో సమానమైన సౌందర్యం కలవాడు, మందర పర్వతం ధరించినవాడు, పున్నమి నాటి చంద్రుని వంటివాడు, సౌభాగ్యానికి నిలయమైనవాడు, ఉదయ సూర్యుని తేజస్సుతో ప్రకాశించే పద్మరాగమణులు కల కిరీటము కుండలాలు కలిగినవాడు, శ్రీవస్త్రమనే పుట్టుమచ్చతో ప్రకాశించే వక్షస్థలం కలిగినవాడు, చక్కని కౌస్తభరత్నం పొదిగిన కంఠహారం కలిగినవాడు, సదా ఎల్లప్పుడూ సువాసనలు వెదజల్లే వనమాలికను ధరించువాడు, నానా విధాలైన హారాలు, కేయూరాలు, కటకాలు, కంకణాలు, మరి మేఖల ఉంగరాలు అంటే మొలనూలు కూడా ఉంగరాలు మొదలైన విభూషణాలతో ప్రకాశించేవాడు, నుదురు మీద పడుతున్న నల్లని ముంగురులు కలవాడు, వెన్నెల వంటి తెల్లని చిరునవ్వు కూడా ఉన్నవాడు, నిండైన కరుణా దృష్టులతోనూ కనుబొమలతోనూ సూచింపబడుతూ ఉన్న సతతము అనుగ్రహము కలవాడు, సతతము ఆనందమయుడు, 1000 కోట్ల సూర్యుల కాంతితో సమానుడు, విభుడు అయిన పరమేశ్వరుని చిత్తంలో నిలుపుకొని జ్ఞాన సంపన్నులు వాని యొక్క పాదాలు, మోకాళ్ళు, పిక్కలు మొదలగు అవయవాలను క్రమంగా ఒక్కొక్క దానిని కూడా ప్రతి క్షణము ధ్యానం చేస్తూ పరిపూర్ణ నిశ్చల భక్తి యోగం సిద్ధించేటంత వరకు ఆయననే ధ్యానిస్తూ ఉంటారు అని శుకుడు మళ్ళీ కూడా ఇలా అంటూ ఉన్నాడు. ఆసన్న మరణార్థి అయిన యతీసుండు కాల దేశములను గాచి కొనడు, తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను, మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞునాత్మలోపల చేర్చి యాత్మను బ్రహ్మమందు గలిపి ఒక్కటి గావించి గారవమున శాంతితోడ నిరూఢుడై సకల కార్య నిర్వహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచునట మీద వసుమతీశా. ఓ రాజా, ప్రారబ్ధ కర్మ నశించిపోయి శరీరం విడవాలి అనుకున్నటువంటి యతి సన్యాసి దేశకాలాల కోసం కూడా ఎదురు చూడడు. ఆ భావన రాగానే సుఖంగా ఆసీనుడవుతాడు, మనస్సుతో ప్రాణవాయువును అదుపు చేస్తాడు, మనోవేగంతో బుద్ధిని అదుపు చేస్తాడు, బుద్ధిని తీసుకుని వచ్చి జీవాత్మతో అంటే క్షేత్రజ్ఞతతో కలుపుతాడు, జీవాత్మను శుద్ధాత్మలో చేర్చుతాడు, తరువాత శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలా ఆత్మను పరమాత్మలో కలిపి శాంతితో నిండి కార్యాలన్నీ కూడా విడిచిపెట్టి నిత్య సుఖం కావాలి అని కోరుకుంటాడు అని చెబుతూ, అంతేకాదు రాజా విను, పరమాత్మ అయిన పరబ్రహ్మం మీద కాలానికి కానీ బ్రహ్మాది దేవతలకు కానీ
సత్వగుణము, రజోగుణము, తమో గుణాలకు కానీ, అహంకారానికి కానీ, మరి మహాతత్వానికి కానీ, ప్రధానానికి అనగా ప్రకృతికి కానీ ఆధిపత్యం లేదు. అందువల్ల పరమాత్మని మించిన పదార్థమే లేదు. శరీరాదులలో సత్పురుషులు ఆత్మభావన చేయరు. పూజ్యమైన హరిపాదాలనే అనుక్షణము కూడా హృదయంలో నిలుపుకొని విష్ణు సంబంధమైన పరమపదమే సర్వోత్తమము అని గ్రహిస్తారు. ఈ విధంగా విజ్ఞాన దృష్టి అనే అగ్నిలో విషయవాసనలన్నీ దగ్ధమైపోతాయి. ఇక వారికి దేని మీద కూడా ఆపేక్ష ఉండదు. ఆ నిరపేక్షత్వం కలిగిన తర్వాత అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికెగయబట్టి యటమేద సురమందు హత్తించి క్రమ్మరదాలు మూలమునకు దరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు గలయు పౌరవేంద్ర. ఓ రాజా, యోగి పాదమూలంతో మూలాధార చక్రాన్ని అదిమిపట్టి ప్రాణవాయువును బిగబట్టి బొడ్డు దగ్గర ఉన్నటువంటి మణిపూరక చక్రానికి, అక్కడ నుండి మెల్లగా హృదయంలోని అనాహత చక్రానికి, అక్కడ నుండి వక్షంలోని విశుద్ధ చక్రానికి, అచ్చటి నుండి ఆ చక్రాగ్రం ఉండే తాలు మూలానికి, అక్కడ నుండి కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రానికి ప్రాణవాయువును పంపుతాడు. ఆ తర్వాత కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవి మూసుకొని కోరికలు లేకుండా అర్ధముహూర్త కాలంలో, అంటే ఒక గడియ కాలంలోనే ఇంద్రియాలతో ఏమాత్రము సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మరంధ్రం భేదించుకొని పరబ్రహ్మంలో లీనమవుతాడు అని శ్రీ శుకులు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.